దినం దేవుని వాక్యంలో స్టెఫను మీద కలిగినటువంటి అభిషేకాన్ని గురించి మనం ధ్యానించబోతుంటాం. వాక్యంలో గమనిస్తే ఆది సంఘములో కలతలు ప్రారంభమైనట్లుగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, ఎప్పుడు ఈ యొక్క కలతలు ప్రారంభమయ్యాయి ఆది సంఘములో అని గమనిస్తే సంఘము విస్తరించింది, శిష్యుల సంఖ్య అధికమైనట్టుగా అపోస్తల కార్యములు 6:1 కనిపిస్తుంది. ఎప్పుడు సంఘము పెద్దది కావడం ప్రారంభిస్తుందో, ఎప్పుడు శిష్యుల సంఖ్య అధికం కావడం ప్రారంభిస్తుందో ఆటోమేటిక్గా అనేక సందర్భాల్లో సమస్యలు చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. అందుకే ఎప్పుడైనా నేను అంటుంటా, సన్నగా ఉండేటువంటి వారికి జబ్బులు ఎక్కువగా రావు, బల్కీ బాడీస్ ఉంటాయి, చాలా లావుపాటి శరీరాలు ఉంటాయి. అప్పుడు ఏమైతాయంటే బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు రావటం ప్రారంభిస్తాయి. అలాగే సంఘం అనేటువంటిది పెద్దదవుతా ఉందా, చాలా విస్తరిస్తా ఉందా, అప్పుడు ఏమవుతుందంటే సంఘములో మెల్లిగా మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి రావటం ప్రారంభిస్తాయి. అప్పుడు యొక్క పెద్దలు మూల స్తంభాలుగా ఉండేటువంటి అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎక్కడ ఈ యొక్క భేదాలు వస్తున్నాయంటే ఆహారము పంచిపెట్టే పరిచర్యలు భేదములు వస్తున్నాయి. కాబట్టి ఏం జరిగింది, 6:3 గమనిస్తే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి మనుషులను ఏర్పరచుకోనండి అన్నారు. వారికి ఈ పనిని మేము నియమిస్తాము అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ అంశాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే సంఘములో ఒక పని ఉంది అంటే ఆ పనికి వాళ్ళు ఏం చేయాలి, పంచిపెట్టేటువంటి పని అంట, వండేటువంటి పని కాదు. వండినటువంటి అన్నం పంచిపెట్టడం, దానికి ఆత్మతో నిండుకున్న వాళ్ళు కావాలి, జ్ఞానముతో నిండుకున్నటువంటి వాళ్ళు కావాలి. ఎంత వింతగా ఉందండి ఈ మాట. అంటే దేవుని సేవలో ఏ పని చేయాలన్నా, దేవుని సేవలో ఏ విధమైనటువంటి పనులు ఇన్వాల్వ్ కావాలన్నా దేవుని వాక్యంలో గమనిస్తే ఒక ప్రక్క ఆత్మతో నిండుకొని ఉండాలి, మరి ఒక ప్రక్క జ్ఞానముతో నిండుకొని ఉండాలండి. అది కూడా ఏ పరిచర్య, వాక్యం చెబుతున్నారా కాదంట, ప్రార్థనలు చేయడమా కాదు, స్వస్థత ప్రార్థనలా కాదు, కౌన్సిలింగ్ మినిస్ట్రీనా కాదు. అయితే ఏంటి పరిచర్య? బైబిల్లో గమనిస్తే కేవలం ఆహారం పంచిపెట్టడం. అంత చిన్న పనికి కూడా బైబిల్ చెప్తుంది ఆత్మతో జ్ఞానముతో నిండుకునేటువంటి వారు కావాలి అంటున్నారు. అంటే దేవుని యొక్క సేవలో ఏ విభాగములో నీ ఉండాలన్నా కూడా ఒక ప్రక్క ఆత్మ చేత నింపబడి ఉండాలి, మరి ఒక ప్రక్క జ్ఞానము చేత నింపబడి ఉండాలి. బైబిల్లో చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఇంతకు మునుపు దీని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనెను అనే మాట అక్కడ కనపడడం లేదు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో బాల్యాన్ని గమనిస్తే జ్ఞానముతో నిండుకునేటువంటి వాడండి, కంటిన్యూస్ గా జ్ఞానము చేత నింపబడేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలంటే ఒక ప్రక్క ఆత్మతో నిండుకొని ఉండాలి, మరి ఒక ప్రక్క జ్ఞానముతో నిండుకొని ఉండాలి. ఎటువంటి జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానము కాదు, పాపపు జ్ఞానం కాదు, పరిశుద్ధతను గురించిన జ్ఞానం, నీతిమంతుల జ్ఞానం, రక్షణను గురించినటువంటి జ్ఞానం. ఈ మాటలన్నీ దేవుని గ్రంథంలో కనిపిస్తాయండి. ఎప్పుడు దేవుని వాక్యపు జ్ఞానముతో నిండుకోవడం ప్రారంభిస్తారో అప్పుడే రాబోయేటువంటి పరిచర్యకు వాళ్ళు సిద్ధం కావడం ప్రారంభిస్తారు. బైబిల్లో గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 47వ వచనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను గురించి ఏ విధంగా ఉండేది కనిపిస్తుంది. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు దేవాలయంలో పెద్దల మధ్య, బోధకుల మధ్య కూర్చొని మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతుంటే జ్ఞాన ప్రదర్శన జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటాం. అంటే ఆయన జ్ఞానాన్ని కనపరచడం ప్రారంభించాడు. ఏవో కొన్ని మాటలు పలకడంగా 12 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలు మాట్లాడితే ఒకవేళ ముద్దుగా మాట్లాడవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు కొంచెం జ్ఞానయుక్తంగా మాట్లాడవచ్చు. కానీ అంత పెద్ద వారికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి జ్ఞానం అక్కడ కనపడతా ఉంది. అంటే ఎంత జ్ఞానముతో ప్రభు నిండుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉంటున్నాడు, అయినా కూడా వాక్యం యొక్క జ్ఞానము చేత నింపబడ్డం అక్కడ మనం గమనిస్తున్నాం. తిరిగి అదే అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలు, ఇక్కడ మళ్ళీ వ్రాయబడింది యేసు జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. మొట్టమొదట జ్ఞానముతో నిండుకొని చుండారు, ఆపిదపరిస్తే జ్ఞానములో వర్ధిల్లుచుండారు. అంటే ఆ జ్ఞాన సంపాదనలో ప్రభు వర్ధిల్లడం ప్రారంభించాడు.